వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. క్రమంగా మనము 25 శ్లోకాల పర్యంతము తెలుసుకున్నాము. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః ఉపరమేత్ బుద్ధ్యాగృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. మనసులో ఉన్నటువంటి సంస్కారాలను హఠాత్తుగా దురాగ్రహం చేత నిగ్రహించడానికి పోరాదు. మరేమనగా శనైః మెల్లమెల్లగా ఉపరమణం చేయాలి అని భగవంతుడు చెప్పాడు. తొందరపడి మొట్టమొదటనే తీవ్రముగా సాధన చేయకూడదు. ఏ విధంగా చిన్న అగ్నికణమును మనము దూదిలో పెట్టి మెల్లమెల్లగా దాన్ని ఊదుతూ సన్నని పుల్లలేస్తూ కొద్దిగా వెలిగించిన తర్వాత క్రమంగా పెద్ద పెద్ద కట్టెలు వేసి ప్రజ్వలింపజేస్తాం. ఇది అందరికీ తెలుసు కదా. చిన్న అగ్నికణం ఉందనుకో, దాని మీద ఒకేసారి పెద్ద కట్టెలు వేసాము, ఏమైతే చల్లారిపోతుంది. అదేవిధంగా ఈ యోగ సాధన చేసేవాడు కూడా మెల్లమెల్లగా తన సాధనను కొనసాగిస్తూ ఉండాలి. ప్రారంభంలోనే తీవ్ర వైరాగ్యాన్ని అవలంబించి తీవ్ర నిష్ఠ చేత సాధన చేసినట్లయితే అది అనర్థానికి దారితీస్తుంది. కాస్త చేసేటువంటి సాధన కూడా చేయలేకపోతాడు.
చిరుగా రోగాదులకు గురవుతాడు. ఈ విధంగా మట్టి కూడా కడతారు కొంతమంది. ఇటుకలు కాకుండా, రాయి కాకుండా కేవలం మట్టితో గోడలు కడతారు. ఆ మట్టి గోడ కట్టేవాడు మెల్లమెల్లగా కొద్దిగా ఆ గోడను లేపుకుంటూ పోతాడు. ఒకేసారి మట్టిని పెద్దగా గోడ కట్టలేము మనం. కడితే ఏమవుతుంది, అంత ముద్దగా మళ్ళీ కింద పడుతుంది. వాళ్ళు ఒక్కొక్క తరం ఒక్కొక్క ఖర్చు అంటారు దాన్ని. అట్లా ఇంత వేసుకుంటూ పోతాడు. అది ఆరిన తర్వాత మళ్ళీ పై ఖర్చు వేస్తాడు. ఒకేసారి వేస్తే అంతా ఉప్పగా కూలిపోతుంది. అట్లా యోగం చేసేవాడు కూడా, ధ్యానం చేసేవాడు కూడా క్రమంగా మెల్లమెల్లగా కొంచెము సాధన చేసుకుంటూ పోవాలి. అంతఃకరణము పూర్తిగా శుద్ధము లేనటువంటి వాడు మెల్లమెల్లగా తన మనస్సును, ఇంద్రియాలను, మరి ఆ మనసులో ఉన్నటువంటి వాసనలను క్రమేణా అభ్యాస వైరాగ్యముల చేత వాటిని సన్నగిల్ల చేసేటువంటి అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక నున్నని బండ ఉన్నదనుకో, రాయి, అది కూడా ఏటవాలుగా ఉంది. మరి దాని మీద ఇట్లా వర్షాలు పడి పాచి పట్టింది. అప్పుడు దాని మీద నడిచేది ఉందనుకో, ఎలా నడుస్తారు? గబా నడుస్తారా? జారి కింద పడతారు. అందుకని సావధానంగా జాగ్రత్తగా నడిచేది ఉంటుంది. అట్లే ఆత్మశుద్ధియు, మనశుద్ధియు, దేహశుద్ధియు లేనటువంటి వారు మొట్టమొదలే తీవ్రముగా సాధన చల్పరాదు, మెల్లమెల్లగా చేయాలి. మరి ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తగా పూర్వం భగవంతుడు చెప్పినటువంటి నియమాలను అనుసరించి అనుష్ఠిస్తూ ఉండాలి. లేకపోతే వ్యాధుల చేత పీడింపబడి మతిభ్రష్టమయ్యి పతితులయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ తీవ్రతరంగా చేసినట్లయితే అతడు సాధ్యాన్ని పొందలేడు. ఏటవాలుగా ఉన్నటువంటి పర్వతాన్ని ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనము ఎక్కుతామో అదేవిధంగా ధ్యాన నిష్టలో చాలా మెలకువ కలిగి జాగ్రత్తతో మనం సాధన చేయాలి. ఆత్మజ్యోతి అనేది ఒక లైటు వంటిది. ఏ విధంగా మనం ఒక దీపాన్ని వెలిగించాలంటే బాగా వెలగాలని ఆ ఒత్తిని ఎక్కువగా అన్నామనుకో, అప్పుడు ఏమవుతుంది, దానికి అంత మసిబట్టి అది వెలగకుండా పోతుంది. మరీ చిన్నగా అన్నామనుకో అది నూనెలోనే మునిగిపోయేటువంటి అవకాశం. మరి ఆ నూనెను కూడా మరీ ఎక్కువగా పోసామనుకో ఆ దీపమే ఆరిపోయే ప్రసంగం ఉంది. మరి తక్కువగా ఉంటే కాసేపట్లో అది ఆరిపోయేటువంటి అవకాశం. కాబట్టి ఏ విధంగా దీపాన్ని వెలిగించడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని మోతాదులో ఆ వత్తిని ఉంచడము, మరి నూనెను పోయడము, మరి గాలి వగైరా రాకుండా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటామో ఆ ప్రకారంగా మనము సాధన చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రాణాయామాది యుక్తేన సర్వరోగ క్షయో భవేత్, యుక్తాభ్యాస యోగేన సర్వసిద్ధి సముద్భవ, అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ. శాస్త్రం చెప్తుంది ప్రాణాయామాది ఏదైతే ధ్యాన యోగం ఉంటుందో అది సమస్త రోగాలను నశింపచేస్తుంది. అది మితముగా చేసినట్లయితే, మితిమీరి చేసినట్లయితే రోగాలను పోగొట్టడం కాదు, రోగాలను కలుగజేస్తుంది, ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది అని చెప్పింది ఉన్నది. తర్వాత ఒక దొంగగొడ్డును ఏ విధంగా మనము దారికి తెస్తామో, తుంటరి పిల్లవాన్ని ఏ విధంగా అనునయించి బుజ్జగించి వాన్ని దారికి తెస్తామో, అదేవిధంగా మన మనసును కూడా మెల్లమెల్లగా దాన్ని బుజ్జగిస్తూ లాలిస్తూ దాన్ని మెల్లగా క్రమేణా వశం చేసుకోవాల్సి ఉంటుంది. నీటిలో ఒక రబ్బరు బంతి, దాన్ని లోన చేతితోని ముంచి అదిమి పట్టి వదిలినామనుకో, మనం లోనికి ఎంత లోతుగా ముంచినామో అంతకంటే డబల్ పైకి ఎగురుతుంది కదా వదిలినట్లయితే. అట్లా మనసును మనం గట్టిగా బలవంతంగా హఠము చేత దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మరింత కించికిలేసి ఇంకా అది విచ్చలవిడి అయిపోతుంది. కాబట్టి మెల్లమెల్లగా ధ్యానం చేస్తూ ఉండాలి అంటాడు. మరియు ధైర్యంతో చెయ్యాలి. ధైర్యం అనంటే ఏ విధమైనటువంటి పిరికితనము లేకుండా, సోమరితనం లేకుండా
ఉత్సాహంతో చేయాలి. మెల్లమెల్లగానే చేస్తూ పోవాలి, కానీ సాధనను ఆపరాదు, ఉత్సాహాన్ని కోల్పోరాదు. బుద్ధిలో ధైర్యం లేకపోతే, పట్టుదల లేకపోతే మానవుడు ఏ కార్యాన్ని కూడా సాధించలేడు. ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని దాటినాడు. ఎలా దాటగలిగాడు? ధైర్యం. అలా మధ్యలో కూడా అనేక రాక్షసులు కూడా ప్రతిబంధకంగా వచ్చారు. అయినా కానీ వారిని అందరిని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగిపోయినాడు. అదేవిధంగా మనం కూడా మరి ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేది ఉంది మనకు. అలా ఇది 100 యోజనాలు కాదు, కోట్ల యోజనాల కంటే ఎక్కువ ఉంది. ఎంత ఉన్నది లెక్కలేదు దీన్ని. మరి దాన్ని దాటాలంటే మరి ఏం చేయాలి అంటే ఆంజనేయుల్లాగా మనము సముద్రాన్ని దాటాలి, సంసార సముద్రాన్ని దాటాలి. అది ఆంజనేయుడు మనకు ఒక గుణపాఠం నేర్పినాడు. అంటే మన సంసార సాగరాన్ని దాటాలి అంటే చాలా ధైర్యంగా దాటాలి అన్నాడు. అదే విషయాన్ని కఠోపనిషత్తు కూడా చెప్పింది. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్. ఒకానొక ధీర పురుషుడైతేనే తన స్వస్వరూపాన్ని తెలుసుకొని సంసారాన్ని దాటగలుగుతాడు. నాయమాత్మ బలహీనేన లభ్య అని అంటూ ముండకోపనిషత్తు చెప్తుంది. బలహీనుని చేత ఈ ఆత్మ లభించబడదు, వాడు ఏమీ సాధించలేడు. అందువల్ల పిరికి వాళ్ళతోనే ఏం పనులు కావు. ధైర్యంతో కూడి, పట్టుదలతో కూడి, వివేకంతో కూడి చక్కగా మనస్సును విషయాల నుంచి విముఖం చేసి, ఆత్మోన్ముఖం చేసి, సాహసం చేత మనము సాధన చెయ్యాలి అంటాడు. మనం ఎదురు ఇంతకు పూర్వం ఒక కథ చెప్పుకున్నాం. టిట్టిప పక్షి యొక్క కథ కదా. చిన్న పక్షి, దాని గుడ్లు ఆ సముద్రుడు తీసుకున్నాడని అది ప్రయత్నం చేసిందా లేదా? మరి ఆ చిన్న పక్షి సముద్రాన్ని ఎండింపజేయగలదా? ఎన్ని కోట్ల జన్మలకైనా సాధ్యం కాదు. అయినా కానీ ఆ టిట్టిప పక్షి తన యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా తాను ప్రయత్నం సాగిస్తూ ఉంటే దానికి తోడి పక్షులన్నీ కూడా, తన జాతి పక్షులన్నీ కూడా సహకరించాయి. అప్పటికి కూడా వాటితోనూ కూడా సముద్రాన్ని ఎండించుట సంభవం లేదు, సాధ్యం కాలేదు. అప్పుడు ఆ పక్షి జాతికి ఎవరు రాజు అయినటువంటి వాడు గరుత్మంతుడు సహాయంగా వచ్చినాడు. అప్పుడు తన రెక్కలతోని సముద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేసినాడు. అప్పుడు కానీ సముద్రుడు భయపడి మళ్ళీ ఆ పక్షి యొక్క గుడ్లను మళ్ళీ తెచ్చేసినాడు. చూడు, ఆ చిన్న పక్షి ఎక్కడ, సముద్రం ఎక్కడ? అయినా కానీ ప్రయత్నాన్ని వీడకుండా తన కార్యాన్ని సాధించిందా లేదా? అది అట్లా ఉచ్చేక ఉదదేరి యద్వత్ కుశాగ్రేణైక బిందున మనసో నిగ్రహస్తద్వత్ అపరిఖేదత అన్నాడు. వేదాంత పంచదశలో 11వ ప్రకరణంలో 109వ శ్లోకంలో శ్రీ విద్యారణ్య గురుదేవులు ఈ శ్లోకాన్ని తీసుకున్నాడు. ఇది మూలం ఎక్కడిది అని అంటే మాండుక్య కారికల్లో శ్రీ గౌడపాదాచార్యులు 3వ ప్రకరణంలో 41వ శ్లోకంలో చెప్పినాడు. కాబట్టి నసాహస మనారురిహ నరో భద్రాన్ని పశ్యతి. సాహసాన్ని చేపట్టకుండా ఏ నరుడు కూడా తన యొక్క కళ్యాణాన్ని చూడలేడు. అందుకని సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి, అది కూడా వివేకయుక్తంగా ఉండాలి. ఈ విధంగా సాధన చేసినట్లయితేనే మనము సాధ్యాన్ని అంటే మన స్వస్వరూపాన్ని తెలుసుకొని మనం ముక్తులం కాగలుగుతాం. అయితే మన మనసులో ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మొదలు తుడిచిపెట్టాలి. ఎందుకంటే స్వభావ దురతిక్రమ అని అంటూ రామాయణంలో 6వ కాండం 36వ అధ్యాయము 11వ శ్లోకంలో చెప్పింది ఉన్నది. స్వభావం అనేది ఎంతటి వారికైనా దాన్ని పోగొట్టేది కష్టమవుతుంది అన్నాడు. అయినా కానీ స్వభావాన్ని ఎదిరించి మనం మరో రకంగా మార్చుకోవచ్చు. ఏ విధంగా నీటి యొక్క స్వభావం అది ఎల్లప్పుడూ అది పల్లం వైపుకే, క్రిందికి అది పోతూ ఉంటుంది. అయినా కానీ ప్రయత్నం చేత వాటిని బిల్డింగ్ల మీదకి కదా 100-105 అంతస్తుల మీదకి కూడా నీరును పంపిస్తూ ఉన్నారా లేదా? పంపులతోని కదా. మరి ఎట్లా పోతున్నది పైకి? ప్రయత్నం, మోటార్లు పెట్టడం, పంపులు పెట్టి ఎక్కి. అదేవిధంగా కొన్ని డ్యాములు వేస్తారు నదులకు. డ్యాములు వేసి ఉన్నతమైనటువంటి భూభాగానికి కూడా ఆ నీటిని పంపిస్తారు కదా. ఆ గోదావరి నది మీద డ్యామ్ కట్టి ఎత్తిపోతల పథకం పెట్టి తెలంగాణకు పంపించారా లేదా? నీళ్ళను పోయే సంభవమా? ఎత్తుపైన ఉంది ఆ భూభాగం అంతా, అయినా కానీ పంపించారు. ఈ విధంగా ప్రయత్నం అనేది ఉండాలి.
స్వభావం దురతిక్రమే. స్వభావం అనేది అంటారు కదా, పుట్టినతో వచ్చిన బుద్ధి పుల్లలేసే దగ్గర పోదంట. అది వాస్తవమే, కానీ ప్రయత్నం చేత స్వభావాన్ని కూడా మార్చుకోవచ్చు. అయితే మన అంతఃకరణంలో ఏం స్వభావాలు ఉన్నాయి, ఏమి సంస్కారాలు ఉన్నాయి, అవి మనకైతే తెలియవు. తెలుస్తాయా? తెలియవు. ఇప్పుడు సత్సంగం చేస్తున్నాం కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఉంది కాబట్టి ఆ సంస్కారాలు అణసబడి అవి మనకు తెలుస్తలేవు కదా. ఏదైనా మనకు ఇష్టమైనటువంటి వస్తువు ఎదురైనప్పుడు తెలుస్తుంది మనకు సంస్కారాలు ఎట్లున్నాయనేది కదా. మనకు ఇష్టమైనటువంటి వస్తువు ఎదురైంది అనుకో, లడ్లు తినేది నీకు చాలా ఇష్టం అనుకో, ఇప్పుడు వంటశాలకు పోతారు, అమ్మగారు లడ్డు వడ్డిస్తూ ఉంటుంది, ఇంకొకటి అయితే బాగుండా అనిపిస్తుందా లేదా, అప్పుడు తెలుస్తుంది అన్నమాట. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది సంస్కారాలు ఏమున్నాయి మన దగ్గర, చెప్పనికి రాదు, సూక్ష్మంగా ఉంటాయి. ఒక ఆయనే సాధువు భగవద్గీతను చాలా బ్రహ్మాండంగా బాహాటంగా ప్రవచనం చేస్తూ ఉన్నాడు. శ్లోకాలని కంఠస్థం ఉన్నాయి, అది శ్లోకాలను విడమర్చి చక్కగా బోధిస్తూ ఉన్నాడు. కానీ అతడు ఏ జాతి వాడు అని మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఒక రోజున వాళ్ళు ఒక బ్రాహ్మణ గృహంలో విడిది చేసి ఉన్నారు ఆ సాధువు కాబట్టి. ఆ బ్రాహ్మణ స్త్రీకి అనిపించింది ఇతడు ఏ జాతి వాడు తెలుసుకోవాలంటే నేరుగా అడగనికి రాదు, మీరు ఏం కులం, మీరు ఎక్కడ అని అడగనికి రాదు. జాతిన పూచో సాధుకి పూచి లీజియే జ్ఞాన్, మోల్ కరో తలువార్ కా పడా రహన్ దో మ్యాన్. సాధువు యొక్క జాతిని ఎప్పుడు కూడా మనము అడగరాదు. ఎవరైతే మనకేం అతడి బోధ చేసేది మనం వినాలి, దాన్ని చక్కగా మననం చేసి నిధిధ్యాసనం చేసి మనం జీర్ణించుకొని తరించాలి. అంతేగాని అతడు ఏ జాతి వాడైతే మనకేం అవసరం. దానికి ఒక దృష్టాంతం కూడా ఇచ్చినాడు. మోళ్ళు కరో తలువారక పడా రహనదో మ్యాన్. ఇప్పుడు ఖడ్గం, పెద్ద ఖడ్గాలు ఉంటాయి కదా, దాన్ని ఒక వరలో పెడతారు. వర అంటారు కదా, మీది కవచం లాగా ఉంటుంది, వరలో పెడతారు. ఆ వర అది ఎట్లా ఉంటే మనకేంది, కత్తి చాలా తీక్ష్ణంగా ఉందా లేదా అది చూసుకో, నాణ్యత కలిగింది ఉన్నదా లేదా చూసుకో. అట్లా ఈ వరలాగా ఈ తొడుగు ఏది శరీరం, అది ఏ జాతి అయితే మనకెందుకు, కానీ లోన ఉన్నటువంటి జ్ఞానం ఉన్నది కదా, అది తీసుకో అంటాడు. అట్లా మహాత్ముల యొక్క జాతి, కులము, గోత్రాలు అడగకూడదు. అయితే మరి ఇప్పుడు ఈ సాధువు ఏ జాతి వాడు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకునేది? ఆమె ఏం చేసిందంటే, ఆయన నిద్రపోతూ ఉండగా ఆ పొయ్యిలో ఉన్నటువంటి కొర్రాయి అగ్గితో మండుతూ ఉన్నది కదా, ఆ చివరన అగ్ని ఉంది, కట్టె ఇంత పొడుగు ఉంది కదా, దాన్ని కొరివి అంటారా, దానికి ఏమంటారు, కొరివి, కొర్రాసు, దాన్ని తీసుకొచ్చింది కాలు కంటించి అల్లా అన్నాడు. ఇప్పుడు బయట పడ్డా లేదా? అతడు ఏ జాతి వాడు? మహమ్మదీయుడు. అయినా కానీ నేను కూడా చాలామంది మహమ్మదీయులను చూశాను. మహమ్మదీయులై ఉండి కూడా హిందూ ధర్మ అవలంబులయ్యి భగవద్గీతను చక్కగా అధ్యయనం చేసి జీర్ణించుకొని జ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చక్కగా మన పురాణాలను బాహాటంగా ప్రవచనం చేసేటువంటి మహమ్మదీయులను కూడా నేను చూశాను. పూర్వము మనకు ఈ వేదాంత గ్రంథాలు ఎక్కువగా ప్రచలితం లేనప్పుడు తారకామృత సారము అని ఒక గ్రంథం చాలా ప్రసిద్ధి ఉండే. పూర్వం మనకంటే పూర్వీకులు, మన తండ్రుల కాలంలో తారకామృత సారం అని ఉండే. అందులో అనేక తెలుగులో పద్యాలు రాశాడు. అది మహమ్మదీయుడే రాశాడు. శుద్ధ వేదాంతం, చక్కటి పద్యాలతో వేదాంతాన్ని బోధించినాడు. ఇట్లా ఎంతోమంది మన హిందూ మతాన్ని అవలంబించి చక్కగా ఈ మన వేదాంత గ్రంథాలను అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా వర్తమానం ఉన్నారు చాలామంది. అయితే ఆ సాధువు ఎవరు అంటే మహమ్మదీయుడు. ఎలా తెలిసింది? పరీక్ష చేసుకుంటే తెలిసిందన్నమాట. అయితే అతడు ఎవరని ఇంతకు పూర్వం మాత్రం తెలియలేదు. చక్కగా శ్లోకాలను చదువుతున్నాడు, భగవద్గీత ప్రవచనం చేస్తూ ఉన్నాడు. కానీ అతడు మహమ్మదీయుడు అని మాత్రం ఎవరికి తెలియదు. కానీ తెలిసింది ఎట్లా? ఆ స్వభావం చేత. ఆ ప్రసంగం వచ్చింది, ఆ పరీక్ష చేసుకున్నప్పుడు స్వాభావికమైనటువంటి గుణం ఏదైతే ఉందో అది ప్రకటమైంది. స్వభావం ఎప్పుడు కూడా దాగదు. అది ఎప్పుడో ఒకసారి ఎంత దాచిపెట్టినా, ఎంత అణిచిపెట్టినా అది ప్రకటమవుతుంది. అదేవిధంగా మరి మన అంతఃకరణలో కూడా ఏ ఏ స్వభావాలు ఉన్నాయో, ఏ ఏ సంస్కారాలు ఉన్నాయో వాటిని మనం గుర్తుపట్టి మనము వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత 26వ శ్లోకం చదవండి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం
తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచలం అస్థిరం మనః. మన మనస్సు స్వాభావికంగా చంచలం, అస్థిరము, ఎప్పుడూ విషయాల వైపుకు పరుగులు తీస్తూ ఉంటుంది. అటువంటి మనస్సు యతః యతః నిశ్చరతి. అది ఎక్కడెక్కడ వెళుతుందో దాన్ని బాగా పరికించి చూడాలి. ఇప్పుడు ఏ విషయం చింతన చేస్తుంది, ఏం ఆలోచన చేస్తుంది, ఎక్కడ వెళుతుంది, దాన్ని బాగా చూడాలి. చూసి దాన్ని గుర్తించి తతః ఏతత్ నియమ్య, అక్కడక్కడి నుంచి ఆ మనస్సును నియమించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, ఆత్మోన్ముఖం చేయాలి. మరలించి ఆత్మని ఏవ వశం నయేత్, ఆత్మయందే దాన్ని వశపరచుకోవాలి, ఆత్మయందే స్థిరపరచుకోవాలి అని చెప్పినాడు. మరి ఈ విధంగా దాన్ని వశం చేసుకోవాలంటే మనము అనేక రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి. ఇక్కడ యోగ సాధనానుసారంగా మనకు చెప్తూ ఉన్నాడు. మరి జ్ఞాన మార్గం ద్వారా కూడా, విచార మార్గం ద్వారా కూడా దాన్ని మళ్లించవచ్చు, లేదా భక్తి చేత కూడా దాన్ని మళ్లించవచ్చు. ఒక గృహస్థుడు చాలా లోభి, పిసినారి, సంపాదించడమే తెలుసు కానీ ఖర్చు పెట్టడం అనేది తెలియదు. పోనీ తానన్నా తింటాడా అది కూడా లేదు. అతనికి లోభి అంటాం. ఇతరులకు పెట్టక తాను తినక ఎవడైతే ఉంటాడో వాడే లోభి. అటువంటి వానికి భగవంతుని యొక్క భక్తి చేయాలని సంకల్పం కలిగింది. మంచిదే కదా, సంకల్పం మంచిది. భగవంతుని భజన చేయాలి, భక్తి చేయాలని సంకల్పం కలిగింది. అయితే ఒకసారి వాళ్ళ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. సాధువు వస్తే అతని దగ్గరికి వెళ్ళాడు. మహాత్మా, నాకు భగవంతుని భజించాలి, భగవంతుని భక్తి చేయాలని సంకల్పం కలిగింది. అయితే ఆ భజన ఎలా చేయాలి, ఉపాయం చెప్పండి. కానీ నయా పైసా కూడా ఖర్చు కావద్దు. అంటే లోబి కదా, నయా పైసా కూడా ఖర్చు కావద్దు. అట్లాంటి ఉపాయం చెప్పండి. భగవంతుని భజన అయితే చేయాలి కానీ ఒక్క పైసా కూడా ఖర్చు కావద్దు. అట్లాంటి ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. చూసారా, ఆ సాధువు నవ్వుకున్నాడు. ఏమరా ఎంత లోబి అది, వీడు ఒక పైసా కూడా ఖర్చు కావద్దు అంటున్నాడు కదా. కనీసం ఏమంటారు, అగరబత్తీలన్నా తెచ్చుకోవాలి, లేదా పువ్వులు తెచ్చుకోవాలి, ఇంత పసుపు కుంకుమ వగైరా అవసరం ఉంటాయా లేదా, పూజా సామగ్రులు అవన్నీ ఖర్చు పెట్టడానికి వాడు సిద్ధం లేడే, వాడు నయా పైసా ఖర్చు కావద్దు అంటున్నాడు. ఎట్లా మరి? సరే నాయన ఉపాయం చెప్తా అన్నాడు. నీకు ఒక్క పైసా కూడా ఖర్చు లేదు, ఉపాయం చెప్తాను. చెప్పండి స్వామీజీ, నాకు గదే కావాలి అంటాడు. అప్పుడు ఆ సాధువు అంటాడు, చూడు నువ్వు మానసిక ఉపాసన చెయ్యి అన్నాడు. మానసికంగా మనసులోనే అన్ని భగవంతునికి పూజ చేస్తున్నట్టుగా అన్ని భావన చెయ్యి. పైసా ఖర్చు లేదు, మనసుతో భావన చేసడానికి నీ మూల్యం పోతుంది. నువ్వు అన్నట్టే చెప్తున్నా. నువ్వేం చేయాలంటే ఆ భగవంతుని, నీకు ఇష్టమైన దేవత ఎవరు చెప్పు, నాకు కృష్ణుడు అంటే ఇష్టం అన్నాడు. సరే, ఆ కృష్ణుల్లో కూడా బాలకృష్ణుడు ఇష్టమా, మరి యువకుడైన కృష్ణుడు ఇష్టమా అంటే బాలకృష్ణుడే నాకు చాలా ఇష్టం అన్నాడు. సరే, ఇప్పుడు బాలకృష్ణుడు నీకు చాలా ఇష్టమైతే నువ్వేం చేయాలంటే పొద్దున్నే లేచి నువ్వు జోలపాట, లాలిపాట వాడాలి. జోలపాట, మేలుకొల్పు పాట వాడాలి కదా. పొద్దున్నే లేచి మేలుకొల్పు పాట వాడాలి. ఎందుకంటే పడుకున్నాడు కృష్ణుడు, పడుకున్నవాడిని లేపాలి. చిన్నపిల్లవాడు, వానికి లేపాలంటే నువ్వు మేలుకొల్పు పాట వాడాలి. మనసు లోపలనే, నీ పైసలు ఖర్చు వద్దు కదా, మనసు లోపలనే అట్లా ఆ భగవంతుణ్ణి, బాలకృష్ణుణ్ణి మేలుకొల్పినట్టుగా మేలుకొల్పు పాట వాడు. ఆ తర్వాత అతనికి మరి స్నానం చేయించాలి కదా. స్నానం చేయించాలంటే గంగా నదికి వెళ్ళు, గంగా నది నుండి నీళ్లు తీసుకురా, తీసుకొచ్చి అతనికి స్నానం చేయించు, మరి దుస్తులు ధరింపజేయి, మంచి తిలకం దిద్దు. ఇవన్నీ మనసు ద్వారానే చెయ్యి, మనసు ద్వారానే. కూర్చున్న కదనే ఏం చేసేది లేదు, బయట ఏం చేసేది లేదు. అతనికి మంచిగా తిలకం దిద్ది, బొట్టు పెట్టు, మరి నెమలి పింఛం పెట్టు, శిఖ మంచిగా దానికి జుట్టునంతా మంచిగా సరిదిద్ది శిఖ తయారు చేసి మరి ఆ నెమలి పింఛం పెట్టు. మరి పిల్లన గ్రోవి కదా, మురళిని అతని చేత పట్టించు. మరియు అతనికి కూర్చుండబెట్టి మరియు వెన్న బుద్ధులు తినిపించు, నైవేద్యాన్ని తినిపించు. అతడు ఒక దగ్గర కూర్చొని తినడు, అటు ఇటు పోతూ ఉంటాడు కదా. చిన్నపిల్ల తల్లులు ఏం చేస్తారు, ఆ పిల్లవాడు అటు ఇటు పోతుంటే వానితో పోయి
మెల్లగా ఒక ముద్ద అని బుదగరించుకుంటూ వానికి తినబెడతారు కదా. అట్లా నువ్వు అతనికి తినబెట్టాలి. తినబెట్టిన తర్వాత మరి తొట్లలో మళ్ళీ పండబెట్టాలి. పండబెట్టి మళ్ళీ లాలిపాట వాడి మళ్ళీ అతన్ని జోకొట్టి అతన్ని నిద్రింపజేయాలి. ఈ విధంగా నువ్వు చేస్తూ ఉండు అన్నాడు. చేయగా నీకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది, భగవద్భక్తి చేసినట్టే. మరి బాహ్యమైనటువంటి పూజల కంటే మానస పూజ చాలా శ్రేష్టమని కూడా చెప్పింది ఉన్నది శాస్త్రంలో. ఎందుకంటే నువ్వు బాహ్య పూజలు చేసుకుంటా మనసుని ఎక్కడెక్కడో ఆలోచన లోపల పంపిస్తే అదేం పూజ? అందుకని అది భగవంతునికి ప్రసన్నతను చేకూర్చదు. నువ్వు మనసును అర్పించి చేసినట్లయితే అది భగవంతుడు ప్రసన్నుడై నీకు అనుగ్రహిస్తాడు. అందుకని మానస పూజ చాలా శ్రేష్టం నాయన, నువ్వు ఈ విధంగా భక్తి చేసుకో అన్నాడు. ఇక అదేవిధంగా ఆ సాధువు చెప్పిన ప్రకారమే ఇక పైసలు అయితే ఖర్చు పెట్టేది లేదు. అయితే ఇక కూర్చొని అదే విధంగా చేస్తూ ఉన్నాడు. ఇట్లా 12 సంవత్సరాలు గడిచినాయి. మానస పూజ చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఏమైందంటే ఆ చిన్ని కృష్ణునికి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు అందులో చక్కెర ఎక్కువ పడింది. వాడు వేసింది ఏమి లేదు, మనసు పూజనే, మనసులోనే ఆ నైవేద్యాన్ని అతనికి తినిపించాలని అందులో చక్కెర పంచదార కలపాలి కదా అని పంచదార వేసాడు. అది ఎక్కువ పడింది, మోతాదు కంటే ఎక్కువ పడింది. అయ్యో ఎక్కువ పడింది కదా, ఇప్పుడు ఇంత నష్టం అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో నుంచి ఈ చక్కెరను తీయాలి అని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ నైవేద్యం నుంచి చక్కెరని తీయాలి అని ఆ చక్కెర ఆ పంచదార అంతా చల్లబడినట్టుగా పడింది. అందులో ఒక దగ్గర పడితే మెల్లగానే ఎట్లన్నా తీయనికి వస్తుంది. అంతా చల్లబడినట్టుగా అంతే మొత్తం ఆ నైవేద్యం అంతా పసిరినట్టు పడింది. ఇప్పుడు ఒక్కొక్క ఆ కణాన్ని తీయాలంటే కష్టం, ఆ పంచదార కణం తీయాలంటే కష్టం. ఎట్లన్నా చేసి తీయాలి, ఎందుకంటే ఎక్కువ పడింది, నష్టమవుతుంది అని చెప్పి వాడు ఒక్కొక్క కణాన్ని తీస్తూ ఉన్నాడు. అప్పుడు భగవంతునికి జాలి అనిపించింది. ఎందుకంటే బాలకృష్ణుడు కదా, హృదయం మెత్తగా ఉంటుంది బాలకృష్ణునికి. అప్పుడు ఎట్లాగో వీడైతే 12 సంవత్సరాలు మానస పూజ అయితే చేశాడు, ఒక తపస్సు అయింది వాడిని కదా. మనం 12 సంవత్సరాలు ఏదైనా ఒక సాధనను అవలంబించి మనము దాన్ని సరిగ్గా నిర్వర్తించినట్లయితే అదొక తపస్సు అవుతుంది. జపమే కావచ్చు, తపమే కావచ్చు, ఏదైనా ఒక సాధన 12 సంవత్సరాలు కనుక మనము విచ్ఛిన్నం కాకుండా దాన్ని అనుష్ఠించినట్లయితే అదొక తపస్సు అనబడుతుంది. వీడు ఎట్లాగో 12 సంవత్సరాలు అయితే మనసు పూజ చేశాడు, ఇక వీనికి దర్శనమైన ఇద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ బాలకృష్ణుడు అతనికి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చిన తర్వాత ఏదో అతని పేరు ఉంటుంది, ఏదో దేవదత్తుడో కృష్ణదత్తుడో ఏదో. ఏం దేవదత్త, ఏం చేస్తున్నావు అని అడిగినాడు. అంటే ఇందులో పంచదార ఎక్కువ పడింది కృష్ణయ్య, ఇది తీయాలి కదా, నష్టమైపోతుంది కదా అన్నాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అది కేవలం సంకల్పితమే కదా, వాస్తవం అయితే కాదు కదా, నీదేం పోయింది, ఏం నష్టం అయ్యింది అని అంటాడు కదా. అది కేవలం మానసికంగా నువ్వు వేసావు అంతే, మరి ఏం నష్టం అయిపోయింది నీది, అసలు నీ డబ్బు అయితే నీ నయా పైసా అయితే ఖర్చు కాలేదు కదా, మరి ఏం నష్టం అయిపోయిందని బాధపడుతున్నావు అని అన్నాడు అన్నమాట. అప్పుడు వానికి కొద్దిగా బుద్ధిలో కొంచెం ప్రకాశం పడింది. అవును కదా, మానసికమైనటువంటిదే కదా ఆ పంచదార, నిజమైతే కాదు కదా, మరి ఏం నష్టం అయిపోయింది, ఓహో పర్వాలేదులే అని అప్పుడు ఆ చక్కెరని తీసేటువంటి ఆ కల్పన మనసులో ఏదైతే తీసిందో అది నెత్తినది తీసేసి అప్పుడు ఆ భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేసినాడు. ఇట్లా చూడు, ఏ ప్రకారమైనటువంటి భావన చేత చేసినా కానీ భగవంతుడు ప్రసన్నుడవుతాడు. చూసారా, అక్కడ లోభం చేత చేశాడు, లోభం చేతనైనా ఎందుకు కాదు భగవంతుని భజన చేశాడు, అయినా భగవంతుని సాక్షాత్కారం అయింది. కంసుడు, హిరణ్యకశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళు క్రోధంతో భగవంతుని స్మరించారు. భగవంతుని ఎట్లా క్రోధంతో చంపుతా, కృష్ణుని చంపుతా అని కంసుడు ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ కృష్ణుని చింతన చేస్తూ చివరికి ఆ భగవత్ సాయుధ్యాన్ని పొందినాడు కదా. హిరణ్యకశిపుడు కూడా ఆ విష్ణువును చంపుతా అట్లా ఇట్లా అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. క్రోధం చేత భక్తి చేశాడు, చివరికి భగవద్ అనుగ్రహానికి పాత్రుడైందా లేదా, భగవత్ సాయుధ్యాన్ని పొందినాడు. భగవంతుడు ప్రకటమైనాడు, వాడిని చంపినాడు అంటే ఏమి, వైకుంఠధామానికే వాడిని తీసుకెళ్ళాడు భగవంతుడు. చూడు, ఆ యశోద మాత ఏమని
ఆ కృష్ణునికి సేవ చేసింది, నా కుమారుడు అనేటువంటి భక్తి చేసి ఆమె తరించింది. అర్జునుడు మా బావ అని అతన్ని శరణాగతి పొంది అతడు కూడా తరించాడా లేదా? ఆరుని ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకు బోధించి ఆ కుమారును ఉద్ధరించినాడు. అంటే మనం ఉద్ధరించడానికి ఈ సంబంధాలు ముఖ్యం కాదు. తల్లి తండ్రి, బావ బావమరిది, ఈ విధమైనటువంటి సంబంధాలు ముఖ్యం కాదు. మరేమిటి? భావన ముఖ్యం, సమర్పణ ముఖ్యం. అందుకని భగవంతునికి సంపూర్ణంగా మన మనసును సమర్పించి ఈ విధంగా సాధన చేసినట్లయితే ఆ మనసులో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా క్రమేణా అవి కరిగిపోతాయి. చూసారా? అందుకని అనేక మార్గాలు ఉన్నాయి. భక్తి మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, యోగ మార్గం ఉంది. ఏనకైనా ప్రకారైన మన మనస్సును మనకు ఏ విధమైనటువంటి సాధన అనుకూలంగా ఉంటే ఆ సాధనను అవలంబించి మనము మనస్సును మొత్తం మీద వశం చేసుకోవాలి. మనస్సును వశం చేసుకోకుండా మనము యోగాన్ని సాధించలేము. ఇది ముఖ్యం. నేను నిన్న చెప్పాను కదా, మొత్తం శాస్త్రం లోపల అంతా కూడా మనం చేయాల్సింది ఒక మనస్సు యొక్క సాధనని, అంతే, ఏం లేదు. మనస్సును మన అధీనంలో పెట్టుకుంటే ఇంకా మనకు గమ్యం అనేది దూరం లేదు. కాబట్టి అనేక సాధనలు చెప్పింది ఉన్నది. ఈ విధంగా యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతో తతో నియమ్యేతద్ ఆత్మన్యేవ వశం నయేత్ అని చెప్పింది. ఇచ్చట మనస్సును తన ఆత్మయందే నిలిపేలాగున భగవంతుని చేత తెలపడమైంది. దైవంపై మనసు నిలపకపోతే మనం సాధించలేము. అందుకని భగవంతుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే మనసు మనకు అధీనమవుతుందో అప్పుడే మనము పరమశాంతిని పొందుతాము అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఆ ధ్యానాన్ని సాధించినట్లయితే దాని ఫలం ఏమిటి చెప్తున్నాడు. శ్లోకం చదవండి. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత మనస్సు, ఎప్పుడైతే మనస్సును మనం అధీనం చేసుకున్నామో, వశం చేసుకున్నామో, అప్పుడు ఆ శబ్దాల విషయాల్లో పరుగులు తీసినటువంటి చంచలమైనటువంటి మనస్సు ఏమైంది? శాంతించింది, శాంతమైంది. మరియు రజస్సు శాంతించాయి. ఎప్పుడైతే మనస్సు చంచలంగా ఉంటుందో అప్పుడు రజోగుణం అధికంగా ఉంటుంది. మనం ఏ ఏ కార్యాలు చేస్తూ ఉంటామో ఆ కార్యాన్ని బట్టి మనసులో ఆయా గుణము ప్రధానంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా పనిలో నిమగ్నమైనాం అనుకోండి, అప్పుడు రజోగుణం అధికంగా ఉంటుంది. ఇక్కడ పని చేయాలంటే రజకర్మని భారత అని భగవంతుడు ముందు 14వ అధ్యాయంలో చెప్తాడు. రజోగుణం ఉంటేనే మనం కార్యం చేయగలుగుతాం. సత్వగుణం ఉన్నదనుకో కార్యాన్ని చేయలేము. అక్కడ వంట చేసేది ఉన్నది, బుద్ధి సత్వగుణంలోకి వచ్చింది, అప్పుడు అది నిశ్చలంగా ఉంటుంది. అప్పుడు ఏం వంట చేస్తావు? కార్యం ఏం చేస్తావు? చేయలేవు. రజోగుణం ఉండాలి, రజోగుణాన్ని ఆశ్రయించాలి పని చేయాలంటే. అది ఒకవేళ సత్వగుణంలో ఉన్నా కానీ దాన్ని మెల్లగా పక్కకు నెట్టి రజోగుణాన్ని ఆశ్రయించాలి, అప్పుడే కార్యం అవుతుంది. లేకపోతే కార్యం కాదు. హడావిడి ఉంటుంది, ఎంతోమంది వచ్చేవారు, భోజనాలు వడ్డించాలి, శాంతంగా ఉంటా అంటే నడవదు కదా. ఓ అమ్మగారు ఏం చేస్తున్నావు, వడ్డించు అని అంటారు కదా. ఇట్లా రజోగుణాన్ని ఆశ్రయించాలి కర్మ చేసేటప్పుడు. ఇప్పుడు సత్సంగం మనం చేస్తున్నాం, ఇప్పుడు ఏ గుణాన్ని ఆశ్రయించాలి? తమో గుణాన్ని. వద్దా? తమో గుణాన్ని ఆశ్రయించామనుకో అంతే, నిద్ర వస్తుంది. రజోగుణాన్ని ఆశ్రయించాం అనుకో మనసు చంచలం అవుతుంది, స్థిరంగా ఉండదు. ఆ మహాత్ముడు చెప్పేది మనకు వంట పట్టదు, వినపడదు. అందుకని సత్వగుణాన్ని ఆశ్రయించాలి. సత్సంగం చేసేటప్పుడు, శ్రవణం చేసేటప్పుడు, పూజ జపము వగేరా చేసేటప్పుడు సత్సంగాన్ని ఆశ్రయించాలి, సత్వగుణాన్ని ఆశ్రయించాలి. ఇంకా బాగా పనిచేసి అలసిపోయారనుకో అప్పుడు తమో గుణాన్ని ఆశ్రయించాలి. మనం ఆశ్రయించేది అదే వస్తుంది. అదే వస్తుంది, ఇప్పుడే వస్తుంది ఒకవైపు కదా. తమో గుణం మెల్లగా నేను రావాలన్నా, అమ్మగారు నేను రావాలన్నా అంటుంది కదా. అందుకని ఎప్పుడైతే మనస్సును శాంతపరిచి అంతర్ముఖం చేశాడో, ఆత్మోన్ముఖం చేశాడో అప్పుడు రజోగుణం పోయి అది ప్రశాంతమవుతుంది. అప్పుడు అతనికి ఉత్తమం సుఖం ఉపైతి, ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి నిత్యము నిరతిశయము మరి నిరావరణము
పరిపూర్ణము అయినటువంటి ఆనందము అనుభవానికి వస్తుంది. బ్రహ్మభూతం అంటే బ్రహ్మస్వరూపుడగు ఏనం ఈ యోగిని ఉత్కృష్టమైనటువంటి సుఖం ఉపైతి, ఉత్తమమైనటువంటి సుఖము ఆ బ్రహ్మానందము ప్రాప్తమవుతుంది. ఇది ఆ సాధన చేసినందువల్ల కలిగేటువంటి ఫలం అన్నమాట. అది దానికోసమే కదా సకల జీవులందరూ కూడా పోరాడుతున్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ బ్రహ్మానందాన్ని అనుభవించాలని కదా. ఈ విధంగా చేసినట్లయితే ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాము. అందరూ కోరుతారు ఆనందం కావాలి, సుఖం కావాలి. ఎటువంటి సుఖం కావాలంటే ఉత్కృష్టమైనటువంటి సుఖం కావాలి. అది ఇట్లా వచ్చి అట్లా పోయేది కాదు, దుఃఖ మిశ్రితం కాదు. మరి శ్రేష్టమైనటువంటి నిరతిశయమైనటువంటి సుఖం కావాలని అందరూ కోరుతారు, కానీ ప్రయత్నం మాత్రం చేయరు. ఈ విధంగా భగవంతుడు ఏదైతే ఇప్పుడు మనకు సాధనాలు చెప్పాడో ఆ సాధనాలను అవలంబించినట్లయితే, ఆ సాధన క్రమేణా నెమ్మదిగా చేసినట్లయితే ఇటువంటి స్థాయికి మనము చేరుకుంటాము, ఆ సుఖాన్ని పొందగలుగుతాము. మరి ఆ విధంగా మరి చేయాలి. ముక్తికాంత ఎవరిని వరించునో అది ఇక్కడ చెప్పినాడు భగవంతుడు. ముక్తికాంత ఎవరిని వరిస్తుంది అది చెప్పినాడు ఇక్కడ. అంటే భగవంతుడు ఇంత కనుక ఏ సాధనాలు అయితే చెప్పాడో ఆ సాధనాలు ఎవరైతే చక్కగా అనుష్ఠించి ఆ సాధన కొనసాగిస్తూ ఉంటాడో అతనికి ఈ ముక్తికాంత వరిస్తుంది అని చెప్పినాడు. శ్రీమంతుడై శ్రేష్ఠుడై సర్వ విధములకు మంచి లక్షణములు గలవారిని రాజకుటుంబం వారు పిలిచి రాజకన్యను ఇస్తారు కదా. శ్రీమంతుడై ఉండాలి, శ్రేష్ఠుడై ఉండాలి, మంచి సర్వ లక్షణాలు మంచి గుణాలు కలిగి ఉండాలి. అటువంటి వారిని రాజకుటుంబం వారు వారి యొక్క కన్యను ఇస్తారు అంటాడు. మరి హీన జాతిలో పుట్టి రోగగ్రస్తుడయ్యి ధనహీనుడైనటువంటి వానికి రాజకన్యను ఇస్తారా? ఎవరు? అందుకని అధికారి కావాలి, సమర్థుడు ఉండాలి. ఆ విధంగా మనము మరి ఆ మోక్ష సుఖాన్ని అనుభవించాలంటే దానికి కూడా మనము అధికారులమై ఉండాలి, సమర్థులమై ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా ఈ విధంగా సాధన చేయగా చేయగా అతనికి సర్వాత్మ భావన కూడా కలుగుతుంది అంటాడు. 29వ శ్లోకం చదవండి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగయుక్తాత్మ అంటే యోగంతో కూడుకున్నటువంటి మనసు కలవాడు. సర్వత్ర సమదర్శనః సమస్త ప్రాణుల యందు సమమైనటువంటి బ్రహ్మమును దర్శించేటువంటి వాడు, సమభావం కలిగినటువంటి వాడు. ఆత్మానం తనను సర్వభూతస్థం సకల భూతాలలో తనను దర్శించేటువంటి వాడు, మరియు తన యందు సకల భూతాలను దర్శించేటువంటి వాడు. అతడే నిజముగా జ్ఞాని, సమదర్శనుడు అనబడతాడు కదా. ఇటువంటి లక్షణము ఎవరిలో ఉంటుంది అంటే జ్ఞానిలోనే ఉంటుంది, మహాత్ముల్లోనే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ప్రపంచమంతా కూడా ఇది బ్రహ్మం కంటే వేరే కాదు, ఇదంతా బ్రహ్మమే అనేటువంటి దృష్టి రావాలి. కేవలం జంతువుల యందు ప్రాణుల యందే కాదు, జడమైనటువంటి వస్తువుల్లో కూడా పరమాత్మనే వసించి ఉంది అనేటువంటి భావన రావాలి. అదే ఇప్పుడు మనకు ఇష్టమైనటువంటి దేవతా విగ్రహాన్ని మనం ఎదురుగా పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నాం కదా. ఏ భావనతో? అదొక రాయి లేదా పంచలోహాలతో తయారు చేసినటువంటి ఒక ధాతు విగ్రహం అనుకోండి, అదైతే జడమే కదా, దానిలో ప్రాణమైతే లేదు కదా. అయినా కానీ దాన్ని మనము ఆరాధిస్తున్నాం. ఏ భావన చేత అంటే భగవంతుడనే భావన చేతనే కదా. ఈ విగ్రహము రాయి కాదు, ఇది ఒక లోహం కాదు, మరేమనగా భగవంతుడే అనేటువంటి భావన చేత మనము చూస్తాం. మరి మనకు ఆ జడమైనటువంటి ఆ విగ్రహం కూడా ఫలాన్ని ఇస్తుందా? ఇయ్యదా? ఇస్తుంది తప్పకుండా. జడమైందే కావచ్చు, అయినా కానీ ఆ జడమైనటువంటి విగ్రహం కూడా మనకు ఫలం ఇస్తుంది. సగుణ సాకార రూపంలో ప్రకటమయ్యే భగవంతుని యొక్క దర్శనము మనకు అవుతుంది. ఎంతోమంది పాండురంగ భక్తుల యొక్క కథలు మీరు చదువుతారు కదా. ఆ పాండురంగ భక్తులు ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఆ రంగం యొక్క భక్తి చేస్తూ రంగంలో లీనమైపోయినారు. ఎంతమంది భక్తులు కదా. కోకొల్లలు పాండురంగ భక్త విజయం అని, మహాభక్త విజయం అని పెద్ద గ్రంథం ఉండేది.
అది ఇప్పుడు ప్రింట్లో లేదు. ఏదో మామూలుగా పాండురంగ భక్త విజయం ఏదో చిన్న చిన్న గ్రంథాలు దొరుకుతాయి. మరి అలాంటి భక్తులందరూ కూడా జడమైనటువంటి విగ్రహాన్ని కూడా ఆరాధన చేసి వాళ్ళు లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకున్నారు, భగవత్ సాయుధ్యాన్ని పొందినారు. అదేవిధంగా ఇప్పుడు ఈ శరీరం కూడా జడమేనా కాదా? శరీరం కూడా జడమే కదా. ఈ జడమైన శరీరంలో కూడా భగవంతుడు ఉన్నాడు, మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడేటోడు ఎవడు? భగవంతుడైనా కాదా? చూసారా? మరి ఏ విధంగా జడమైనటువంటి ఒక విగ్రహం నందు మనము భగవద్బుద్ధి పెట్టి, పరమాత్మ బుద్ధి పెట్టి తరించడానికి అవకాశం ఉందో, మరి ఈ శరీరం నందు కూడా భగవంతుడు సాక్షాత్తుగా మనకు ప్రత్యక్షంగా ఉన్నాడు. మనము సాధన చేస్తే అనుభవానికి వస్తున్నాడు. అలాంటప్పుడు మరి మనము ఈ విధంగా భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఈ యోగ సాధన ఏదైతే చెప్పాడో, ఈ యోగ మార్గాన్ని ఏదైతే చెప్పాడో, ఈ ఆత్మ సంయమ యోగంలో దాన్ని అనుసరించి, లేదా జ్ఞాన మార్గాన్ని అనుసరించి, లేదా భక్తి మార్గాన్ని అనుసరించి ఎందుకు కాదు మనము భగవంతుని సాయుధ్యాన్ని పొందాలి. ఆ విధంగా భగవత్ తత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నట్లయితే పరోక్ష జ్ఞాని కాదు, అపరోక్ష జ్ఞానియే ఉండాలి. అటువంటి వాడు సర్వభూతాల్లో, సకల ప్రాణుల్లో కూడా భగవంతుని దర్శిస్తాడు. అంటే భగవంతుడు ఎవరో కాదు కదా, స్వయంగా తానే ఉన్నాడు. అంటే సకల భూతాల్లో తన యందు సకల భూతాలను ఎవరైతే దర్శిస్తాడో అతడే నిజమైనటువంటి జ్ఞాని, యోగి అంటాడు. ఇంకా చెప్తున్నాడు, వ్యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. చూడు, ఇక్కడ భగవంతుడు ఎంత చక్కని హామీ ఇస్తున్నాడు మనకు. ఎవడైతే సర్వత్రా అంటే చరాచర ప్రపంచమందు అంతటా కూడా మాం పశ్యతి, నన్ను చూస్తాడో, నన్ను దర్శిస్తాడో, మరి సర్వం ఆ ప్రపంచంనంతటిని కూడా మయి అంటే నాయందు దర్శిస్తాడో, తస్య వానికి అహం నేను న ప్రణశ్యామి అంటే అతని నేను నశింప చెయ్యను, అంటే అతనికి నేను దర్శనమిచ్చి అతన్ని ఉద్ధరిస్తాను. మరియు వాడు కూడా నాకు నశింప చేయడు. అంటే తాత్పర్యం ఏంది ఇక్కడ? కనపడకపోడు. అతడు నన్ను చూస్తూ ఉంటాడు, నేను అతన్ని చూస్తూ ఉంటాను. నాలో అతడు ఉంటాడు, అతనిలో నేను ఉంటాను. అతడు నేను వేరు కాదు, ఒక్కడే. ఇదివరకు ఆరాలే, ఇంకా ముందు చెప్తాడు. జ్ఞానీతు ఆత్మైవ మే మతం 7వ అధ్యాయంలో, రానున్న అధ్యాయంలో చెప్తాడు. జ్ఞాని అంటే ఎవరో కాదు, నా యొక్క స్వరూపమే అన్నాడు. ఆత్మాహీనామ స్వరూపం. ఆత్మ 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 అంటే ఏంది? మన స్వరూపం. మరి జ్ఞాని ఎవరో కాదు, నా స్వరూపమే అన్నాడు. ఇక్కడ కూడా అదే వచనం చెప్తున్నాడు. అతడు నాకంటే భిన్నుడు కాదు, నేను అతనికంటే భిన్నుడను కాదు. అతడు నాకంటే దూరం లేడు, నేను అతనికంటే దూరం లేను. అతడే నేను, నేనే అతడు. చూడు, ఇక్కడ భగవంతునికి మరియు భక్తునికి అభేదం చెప్పినట్లయింది. ఇక్కడ తత్వమసి మహావాక్యాన్ని కూడా మనం కూర్చుండబెట్టవచ్చు. వేదాంతంలో, ఉపనిషత్తుల్లో, చాందోగ్య ఉపనిషత్తునందు తత్వమసి తత్వమసి నాసీత్వం సంసారి అని ఈ విధంగా అనేక రకాలుగా 9 ప్రకారాలుగా 9 సార్లు ఉపదేశం చేస్తూ 9 ప్రకారాలుగా దృష్టాంతాలు ఇచ్చి జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించాడు ఉపనిషత్తుల్లో ఉద్దాలక ఋషి. ఏ విధంగా ఉపనిషత్తులన్నీ కూడా జీవబ్రహ్మల యొక్క ఐక్యాన్ని ప్రతిపాదిస్తున్నాయో అదే విషయాన్ని ఇక్కడ చెప్పినాడు భగవంతుడు. జీవుడు నాకంటే వేరు కాదు, నేను అతనికంటే వేరు కాదు, ఇద్దరం ఒకటే అని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ ప్రతి వాడు కూడా తాను అంటే ఎవరు? ఈ పరిచ్ఛిన్నమైనటువంటి, ఈ అల్పమైనటువంటి శరీరంలో ఉండేవాడుగా భావించకూడదు. నేను ఈ శరీరంలో మాత్రమే ఉన్నాను, నేను అంటున్నామా లేదా మనము? ఈ నేను ఈ శరీరానికే పరిమితమైంది కాదు. నువ్వు కూడా నేను అంటున్నావా లేదా? నువ్వు కూడా నేను అంటున్నావా లేదా? నువ్వు కూడా అందరు కూడా నేను అంటున్నారా లేదా? మరి ఈ నేను నా ఒక్క శరీరం వరకే పరిమితమై ఉందా? అందరి శరీరాల్లో ఉంది కదా. అందుకని ఈ నేనే ఆ నేనే ఈ నేను ఇట్లా తెలుసుకోవాలి. అప్పుడు సర్వాత్మ భావన వస్తుంది. అందరిలో కూడా నేనే ఉన్నాను కదా. అనేకమైనటువంటి అద్దాలు అమర్చినటువంటి గదిలో నిలబడితే అన్ని ప్రతిబింబాలన్నీ మనయే. అందరిలో ఎవరున్నారంటే నేనే ఉన్నాను అంటాడా లేదా?
అట్లా ఇప్పుడు ఇవన్నీ ఉపాధులు, శరీరాలన్నీ ఉపాధులు. ఆ ఉపాధుల్లో ఉన్నటువంటి చైతన్యం ఎవరు? అది నేనే అన్నప్పుడు ఈ విధంగా తెలుసుకున్నట్లయితే సర్వాత్మ భావన కలుగుతుంది. అప్పుడు సమస్థితి కలుగుతుంది. అంటే ఎవరి ఎందుగా రాగం కానీ ద్వేషం కానీ కామ క్రోధాలు ఏవి కూడా రావు. అది సర్వాత్మ భావన అంటారు. ఆ సర్వాత్మ భావన కలిగినప్పుడే మనకు యథార్థమైనటువంటి స్థితి కలిగిందని తెలుసుకోవాలి. ఇంకా నువ్వు వేరు నేను వేరు అనేటువంటి భేదభావం ఉంటే ఇంకా ఆ జ్ఞానం కలగలే, మనకు ముక్తి లభించదు అని తెలుసుకోవాలి. నీ ఆత్మ సర్వభూతాత్మ, నా ఆత్మ సర్వభూతాత్మ, నువ్వు నేను వేరు కాదు అని ఈ విధంగా మనము ఆ పరమాత్మను గుర్తించి తెలుసుకోవాలి. కేవలం చేతన ప్రాణుల ఎందే కాదు, జడమైనటువంటి వస్తువుల్లో కూడా అస్థి భాతి ప్రియం ప్రతి వస్తువులో ఉంది. ప్రతి వస్తువు కూడా అస్థి అంటే ఉంది, ఉన్నది, భాతి అంటే ప్రతీతి అవుతుంది, మరియు ప్రియం అంటే సుఖము ఉన్నది. ప్రతి వస్తువు కూడా ఉన్నది, ప్రతీతి అవుతుంది, మరి సుఖరూపం ఉన్నది. ప్రతి వస్తువులో సుఖం ఉందా లేదా? ప్రతి వస్తువులో సుఖం ఉందా లేదా? ఉంది. పాములో లేదా? మరి పాములో మరి ఆ సుఖం లేదంటే భగవంతుడు అక్కడ లేడని చెప్పాలి ఇప్పుడు, అంతే కదా. పాములో, తేలులో, పులి, సింహం వాటిలో భగవంతుడు లేడంటే మరి అందులో సుఖం లేదంటే భగవంతుడు లేడని చెప్పాలి. మరి భగవంతుడు అంతటా ఉన్నాడని శాస్త్రం చెప్తుంది. బ్రహ్మే వేదం సర్వం, ఇదంతా బ్రహ్మమే ఉందని శాస్త్రం చెప్తుంది. మరి అక్కడ మరి సుఖం లేదంటే పరమాత్మ లేదని చెప్పాలి. పరిచ్ఛిన్నుడు అయిపోతాడు భగవంతుడు. మరి భగవంతుని పరిచ్ఛిన్నుడు చేస్తావా? వ్యాపకమైన పరమాత్మ పెద్ద నేరమైతే, ఇది పెద్ద దోషం అవుతుంది. నువ్వు బ్రహ్మహత్య దోషం చేసిన దానికంటే కూడా గొప్ప పాపం అవుతుంది ఇది. భగవంతుడు పరిచ్ఛిన్నుడు అని అంటే అంత పాపం ఓడిగట్టుకున్న వల్లవైతావు. మధుసూదన సరస్వతి స్వాముల వారు ఒక చోట ఒక శ్లోకం చెప్పినాడు. త్వద్యాత్రయా వ్యాపకత హతాతే ధ్యానేన చేత పరత హతాతే స్తుత్యానయా వాక్ పరత హతాతే క్షమస్వ దేవ త్రియపరాధమే తత్ అన్నాడు. ఏ భగవంతుడా, నేను 3 అపరాధాలు చేశాను, 3 పాపాలు చేశాను, నన్ను క్షమించు భగవంతా అంటాడు. ఏం పాపాలు అంటే, నువ్వు సర్వవ్యాపకమై ఉండగా నువ్వు ఆ క్షేత్రంలో ఉన్నావని, ఈ క్షేత్రంలో ఉన్నావని, ఆ తీర్థంలో ఉన్నావని, ఈ తీర్థంలో ఉన్నావని నేను తీర్థాలు తిరుక్కుంటూ నీ యొక్క వ్యాపకత్వాన్ని భంగం చేసినా అంటాడు. భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, మరి అంతటా ఉన్నవాడు ఆ క్షేత్రంలోనే ఉన్నాడా? మరి క్షేత్రంలో ఉన్నాడా అని ఆ క్షేత్రం పోయి భగవంతుని దర్శనం చేసుకుంటా అని నేను పోయి నీకు ఆ విగ్రహానికో ఏదో ఆడ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక కొన్ని చోట్ల రాళ్ళే ఉంటాయి, విగ్రహం కూడా ఉండదు, ఉట్టి రాళ్ళే. కేదార్నాథ్లో ఏమున్నది? ఒక రాయికే భగవంతుడని మొక్కి వస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేసినాం? భగవంతుని ఆ రాయి వరకే సీమితుణ్ణి చేసినాం, పరిచ్ఛున్ని చేసినాం. ఇప్పుడు ఇది నేరం అంటారా కాదా? ఎందుకు? అతడు అంతటా ఉన్నాడు, వ్యాపకుడు ఉన్నాడు. వ్యాపకుడు ఉన్నవాన్ని నువ్వు పరిచ్ఛిన్నగా ఉన్నావని భావన చేసి ఇప్పుడు నేను ఏం చేసినట్లయింది? పెద్ద పాపం చేసినా నేను. ఇట్లాంటి దృష్టి పెట్టుకోకండి మీరు. కేవలం ఆ విగ్రహంలోనే ఉన్నాడు భగవంతుడు అనే బుద్ధి పెట్టుకున్నారనుకో, విగ్రహంలో ఉన్నాడు, లేడిట్లా కాదు, కానీ అందులోనే ఉన్నాడు, ఇంకా బయట లేడానంటే మాత్రం పెద్ద నేరం అవుతుంది. గొప్ప పాపం చేసిన వాళ్ళు అవుతారు. మరి ఏమని చేస్తారు ఇప్పుడు? రేపటి నుంచే నువ్వు అంతటా ఉన్నాడు భగవంతుడు అనే బుద్ధితో మీరు ఆరాధించాలి. మరి అంతటా ఉన్నాడని తెలిసిన తర్వాత ఇంకా క్షేత్రానికి పోతారా? మీరు తీర్థయాత్రలు చేస్తారా? అంతటా ఉన్నాడు, ఈడ కూడా ఉన్నాడు కదా, చూడ్డానికైనా పో. సత్యం చెప్పింది. ఎందుకంటే ఆ దేశాలు చూడాలి, ఆ ప్రదేశాలు చూడాలి, ఆ నదులు, ఆ అరణ్యాలు కదా, ఆ పర్వతాలు, అవి చూస్తే ఒక విలక్షణమైన ఆనందం. అందుకోసం పో. కానీ భగవంతుడు చూస్తాన్ని మాత్రం పోకు. ఇక్కడ కూడా ఉన్నాడు కదా, నువ్వు కూర్చుని చోటే ఉన్నాడు, స్వయంగా నీలో ఉన్నాడు, స్వయంగా నువ్వే ఉన్నావు, మళ్ళీ ఇంకేమని చూస్తావు పోయి. అందుకని సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను ఒక విగ్రహంలో ఉన్నాడని మనం భావిస్తే అది పరిచ్ఛిన్న భావన అవుతుంది. అది మహా నేరం సుమా. అందుకని అటువంటి భావన తీసేయండి. కేవలం విగ్రహంలోనే ఉన్నాడు, ఆ మూర్తిలోనే ఉన్నాడు అని మాత్రం మీరు భావించకండి. అంతటా ఉన్న పరమాత్మ ఇందులో కూడా ఉన్నాడు అని ఈ భావన పెట్టి మీరు ఆరాధించండి.
కానీ ఇందులోనే ఉన్నాడు, ఇంకెక్కడ లేడనంటే మాత్రం మీరు చాలా పాపాత్ములైపోతారు. బ్రహ్మహత్య దోషం కంటే కూడా ఎక్కువ అవుతుంది. ఆ బ్రహ్మహత్య దోషానికి ఏదో అశ్వమేధ యాగమో ఏదో చేస్తే అది నివృత్తి అవుతుంది. కానీ ఈ పాపానికి నిష్కృతి లేదు. మరి అంత గొప్ప పాపం చేయకండి. ధ్యానేన చేతః పరతః తాతే. నిన్ను ధ్యానం చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన, నన్ను ధ్యానం చేసి నేను సాక్షాత్కారం చేసుకొని నేను పట్టుకోవాలని ప్రయత్నం చేసిన. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ధ్యానం దేంతో చేస్తాం? మనం మనసుతోనే చేస్తాం, అంతే కదా. మరి మనసుతో పట్టుకున్నట్టే కదా ఇప్పుడు భగవంతుని ధ్యానం చేసి పట్టుకోవడం అంటే. మరి మనసుకు తెలియబడదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషత్తు చెప్తూ ఉంది, తైత్తరీయ ఉపనిషత్తు. మరి యన్ మనసాన్న మనుతే యనాహురు మనోమతం తదేవ బ్రహ్మత్వం విధి నేదం యదిదం ఉపాసతే. నువ్వు మనసు చేత దేన్నైతే మననం చేసి లేదా ఉపాసన చేసి పట్టుకోవాలనుకుంటున్నావో అది బ్రహ్మం కానే కాదు అన్నాడు కేనోపనిషత్తు. నువ్వు మనసుతో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా ఉపాసన చేసి, అది బ్రహ్మం కాదు అన్నాడు. ఎందుకంటే అది మనసుకు తెలియనే పడదు. బ్రహ్మంకి ఎట్లా మనసుకి ఎట్లా తెలియబడుతుంది? అది బ్రహ్మం కాదు. కొందరు ఉపాసన చేసి సగుణ సాక్షాత్కారం చేసుకుంటారు. కృష్ణుని యొక్క ఉపాసన చేసి కృష్ణుని సాక్షాత్కరించుకుంటారు. రాముని ఉపాసన చేసి రాముని సాక్షాత్కారం చేసుకుంటారు. విష్ణువు యొక్క, శివుని యొక్క, దేవి, గణపతి, ఇట్లా ఆయా ఉపాసకులు ఆయా దేవతలను సాక్షాత్కరించుకుంటారు. కానీ కేనోపనిషత్తు చెప్పింది అది బ్రహ్మం కాదు అన్నది. ఈ ఉపాసకునికి ఏమనిపిస్తుంది? అది బ్రహ్మం కాదంటే అది దేవుడు కానే కాదు. నువ్వు ఏదైతే సాక్షాత్కరించుకున్నావో అది దేవుడు కాదు అన్న తర్వాత ఈ భక్తునికి కదా, కొంతమంది ఇక్కడ కూడా వస్తారు కదా మేము సాక్షాత్కరించుకున్నామని, వాళ్ళకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. అది దేవుడు కాదని అంటే మరి మాకు అనిపించింది ఎవరు, మేము సాక్షాత్కరించుకున్నది ఎవరిని అని వాళ్ళకు మనసు కొంచెం చివుకుమంటుంది. కానీ ఇది సత్యం, అది దేవుడు కానే కాదు. నేను కూడా చెప్తున్నా, ఉపనిషత్తు కాదు, నేను కూడా చెప్తున్నా అది దేవుడు కాదు. దేవుణ్ణి వ్యాపకమని అంటారు. మరి పరిచ్ఛిన్నమైన రూపంలో చూసి అది దేవుడు అని ఎట్లా అంటారు మీరు? ఒక పరిచ్ఛిన్నమైన రూపమే కదా అది, ఒక ఆకారం. అది దేవుడు ఎట్లయితాడు చెప్పు? భగవంతుడు ఎట్లయితాడు చెప్పు? భగవంతుడు వ్యాపకుడు కదా, మరి పరిచ్ఛిన్నమని చెప్తున్నారు. మరి భగవంతుని నామరూపాలు లేవని శాస్త్రం చెప్తుంటే మీరు ఒక విగ్రహాన్ని చూసి ఒక సాకార రూపాన్ని చూసి అది భగవంతుడు అని ఎలా అంటున్నారు మీరు? నామరూపాలు లేవు భగవంతునికి. మరి నామరూపాలతో నువ్వు చూస్తున్నావంటే అది భగవంతుడు కాదు. ఇక దృశ్యం తన్నశ్యం. భగవంతుడు నిత్యుడా అనిత్యుడా మీరు చెప్పండి? నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. మరి ఇప్పుడు మీకు కనపడింది నిత్యమా? ధైర్యం వస్తలేదా? ఇప్పుడు మీకు కనపడింది నిత్యమా? మరి నిత్యమైతే ఇప్పుడు కూడా నీ ఎదురుగా కనపడాలి. కనపడుతుందా? ఒక్కసారి అట్లా కనపడుతుంది, మాయమవుతుంది కదా. మీరు భక్తుల చరిత్రలు చదివారు కదా, భగవంతుని దర్శనం అవుతుంది, మళ్ళీ అదృశ్యమైపోతాడు. అదృశ్యం కాగానే భూమి మీద పండి పొరులుతూ, ఓ భగవంతుడా నేను పాద పూజ చేయకపోతే, నీకు నేను నైవేద్యం పెట్టకపోతే, నీకు పాలు ఇవ్వకపోతే అని ఏడుస్తూ ఉంటారు భక్తులు భూమి మీద పండి పొరులుతూ. మరి నిత్యమైతే ఎప్పుడు దర్శనమిస్తూ ఉండాలి కదా. ఇప్పుడు మీరే చెప్పండి, నిత్యమా అనిత్యమా? ధైర్యంతో చెప్పండి, నిత్యమే కదా. మరి నిత్యమైతే ఈ రూపం ఏది మీరు దర్శించుకున్నది అది ఇప్పుడు లేదే. మరి నిత్యమైతే ఇప్పుడు కూడా ఉండాలి, ఎప్పుడు మీకు మాట్లాడుతూ ఉండాలి, కనపడుతూ ఉండాలి. లేదే, ఇట్లా దర్శనం ఇచ్చేట్లా మాయమైపోయింది. అది సత్యం ఎట్లయితుంది, నిత్యం ఎట్లయితుంది? అయితే బాధపడకుండ్రి. ఆ నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మము యందు మన మనస్సు ప్రవేశించజాలకపోతే, సమర్థం లేకపోతే ఈ సగుణ రూపాన్ని మనం ఆరాధించాలి. ఇది ఒక సాధననే ఉంది. ఈ సగుణ ఆరాధన ఉపాసన కూడా ఒక సాధననే ఉంది. దీనికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సాక్షాత్కారం కోసము సగుణ ఉపాసన కూడా సాధన ఉంది. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తు మనీశ్వరాహ ఏ మందాస్తే అనుకంపంతే సవిశేష నిరూపణై అని శాస్త్రం చెప్తూ ఉంది. ఎవరైతే నిర్గుణ పరబ్రహ్మను దర్శించుకునేటువంటి సాక్షాత్కరించుకునేటువంటి సామర్థ్యం లేని వారై ఉంటారో, అసమర్థులై ఉంటారో, అనీశ్వరులై ఉంటారో వారికి సగుణ ఉపాసన శాస్త్రంలో చెప్పింది ఉన్నది. అంతే కదా, మనకు స్టెప్ బై స్టెప్ పోవాలి. ఒకేసారి మేడపైకి పోలేం కదా, ఒక్కొక్క మెట్టును అధిరోహిస్తూ పోవాలి. ఇదొక మెట్టు అన్నమాట. సగుణ ఉపాసన అనేది ఇదొక మెట్టు, నిర్గుణ సాక్షాత్కారానికి దగ్గర సాధన.
సగుణ సాక్షాత్కారం అయ్యి ఎప్పుడైతే నీ మనసు స్థిరపడుతుందో, ఏకాగ్రం అవుతుందో, అప్పుడు నిర్గుణ సాక్షాత్కారం పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ సగుణ ఉపాసన ఇది పనికిరాంది, ఇది అవసరం లేనిది, ఇది తుచ్చం అనేటువంటి భావన రానియకూడదు. సగుణ ఉపాసన చేస్తేనే నిర్గుణ ఉపాసన, నిర్గుణ సాక్షాత్కారము అవుతుంది. కానీ ఈ సగుణ సాక్షాత్కారమే ఇదే సత్యం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు? ఇది కూడా మాయికమే. నీకు ఏదైతే కనపడుతుందో అది మాయాకార్యం ఉంది. ఇప్పుడు నీ శరీరం ఎట్లా మాయాకార్యమో అది కూడా మాయాకార్యం ఉంది. మాయా హ్యేషా మయా సృష్ట యన్మాం పశ్యసి నారద సర్వభూత గుణైర్యుక్తం నైవం మాం ద్రష్టుమర్హసి అని సాక్షాత్ విష్ణుదేవుడే నారదంతో అంటాడు. ఏ నారదా, ఈ చతుర్భుజాది ఆకారం కలిగినటువంటి నా ఏ రూపాన్ని అయితే నువ్వు చూస్తున్నావో ఇది మాయికం ఉన్నది సుమా, ఇది నా అసలైన రూపం కాదు అని స్వయంగా భగవంతుడే చెప్పినాడు. మరి అసలు రూపం ఏంది? నిర్గుణ నిరాకారమైనటువంటి శుద్ధ చైతన్యం. అది అసలైనటువంటి పరమాత్మ, అది మన వాస్తవ స్వరూపం. దాన్ని తెలుసుకోవడానికి ఈ సగుణ రూపం ఏదైతే ఉందో ఇది ఒక సాధన ఉంది. అందుకని సగుణ సాక్షాత్కారం చేసుకోవాలి, సగుణ ఉపాసన చేయాలి. చేయకుండా నిర్గుణ ఉపాసన, నిర్గుణ సాక్షాత్కారం చేసుకోలేము. అందుకని ఇది ఒక సాధన ఉంది. అందుకని ఇదే సత్యమని మాత్రం అనుకోవద్దు. అదే చెప్పింది కేనోపనిషత్తు. ఎన్ మనసాన్న మనుతే యనాహురు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. నువ్వు ఏదైతే ఉపాసన చేస్తున్నావో ఆ ఉపాస్యమైనటువంటిది, ఆ రూపము అది బ్రహ్మం కాదు. కానీ నువ్వు ఏ మనస్సు చేతనైతే ఉపాసన చేస్తున్నావో ఆ మనస్సుకు ఏది సత్తా స్ఫూర్తినిచ్చి ఆ మనసును కూడా ఏది ప్రకాశిస్తుందో అది బ్రహ్మము అన్నట్టు. ఆ మనసును కూడా ఎవరు ప్రకాశిస్తున్నారు? ఎవరు తెలుసుకుంటున్నారు? నీవే కదా. ఆ అసలైన బ్రహ్మం నీవే ఉన్నావు. ఆ నీవే అంతటా ఉన్నావు. ఇట్లా మనం పోవాలి. అయితే మనం ప్రాథమిక అవస్థలో ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ అవసరమే. ఈ మూర్తి పూజ, ఈ ఉపాసన, ఈ యజ్ఞయాగాది కర్మలు, జపతపాలు ఇవన్నీ మనకు అవసరమే. ఇవన్నీ చేస్తేనే కానీ క్రమేణా మనము ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోగలుగుతాం. అందుకని ఇవి వ్యర్థములు కూడా కావు. అందుకని ఇప్పుడే జపమాల తీసి కొయ్యకేయకండి, ఇంకేమైనా జపం చేయాలి నేను ఇక అని అంత పని చేయకండి. సాధన వదలరాదు. అందుకే మధుసూన సరస్వతి స్వామి వారు అంటారు, ధ్యానేన చేతః పరతాః తాతే. నిన్ను ధ్యానం చేసి మనసుతో పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను. నువ్వు అవాంగ్ మనస గోచరమైనటువంటి వాడు. మనసుకు కానీ, ఇంద్రియాలకు కానీ, ప్రత్యక్షాది ప్రమాణాలకు కానీ, సూర్యచంద్ర నక్షత్రాది ప్రకాశం చేత కానీ నువ్వు తెలియబడేవాడు కాదు. అటువంటి వాణ్ణి నిన్ను మనసుతో ధ్యానం చేసి పట్టుకోవాలని ప్రయత్నం చేశాను. ఇది రెండవ అపరాధం. మొదటిదేమో వ్యాపకత్వాన్ని భంగం చేసినాను. నువ్వు ఏదో ఒక చోట క్షేత్రంలో ఉంటావని అనుకున్నా, పరిచ్ఛిన్నం చేశాను నిన్ను. అది మొదటి దోషమైతే ఇది రెండవ దోషం. ఇక మూడవది స్తుత్యానయా వాక్ పరతాః తాతే. నిన్ను స్తుతి చేస్తున్నాను కదా. మనం విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతాము, లలితా సహస్రనామ స్తోత్రం చదువుతాము, రామ సహస్రం, కృష్ణ సహస్రం, ఇవన్నీ ఏంటి? స్తుతి. అలా మనం భజన చేస్తున్నాం కదా. ఈ భజన కూడా ఏముంది? భగవంతుని యొక్క స్తుతి. అయితే ఈ స్తుతి దేంతో చేస్తున్నాం? మనము వాక్కుతో చేస్తున్నాం కదా. అంటే వాక్కుతో స్తుతి చేసి నేను ప్రసన్నుని చేసుకొని నేను దర్శించాలని ప్రయత్నం చేస్తున్నా. కానీ వాస్తవంగా నువ్వు వాక్కుకు కూడా అతీతమైన వాడు ఉన్నావు, వాక్కుకు కూడా తెలియని వాడు ఉన్నావు. మరి ఇప్పుడు నేను ఏం చేసినట్టు? నేరం చేస్తున్నా. నేను వాక్కుకు పరమైనటువంటి వాడిని వాక్కుకు విషయం చేసి వాక్కుతో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది మూడవ నేరం. చూసారా ఎన్ని నేరాలు చేస్తున్నాం మనం. ఈ 3 నేరాల నుంచి నన్ను క్షమించి నన్ను ఉద్ధరించి హే పరమాత్మ క్షమస్వ దేవ త్రయపరాధమేతత్. ఈ త్రి అంటే 3 అపరాధం. 3 అపరాధాలు నా వల్ల జరిగినాయి, క్షమించు పరమాత్మ అంటాడు. ఎప్పుడు? అతనికి నిర్గుణ సాక్షాత్కారం అయినప్పుడు ఈ మాట అంటాడు. ఎప్పుడైతే మధుసూన సరస్వతి సగుణ సాక్షాత్కారి ఉన్నాడు, నిర్గుణ సాక్షాత్కారి ఉన్నాడు, కృష్ణ సాక్షాత్కారి, కృష్ణుని సాక్షాత్కారం చేసుకున్నాడు, సగుణ సాక్షాత్కారం అయింది అతనికి. కానీ ఇప్పుడు అంటున్నాడు అది నేను పొరపాటు చేసినా, నేను నేరం చేసినా అంటాడు. నిర్గుణ సాక్షాత్కారం అయిన తర్వాత అది అసలైనటువంటి సాక్షాత్కారం కదా. అయితే అంతా కనుక మనం పోవాలంటే ఈ సగుణ ఉపాసన తప్పకుండా చెయ్యాలి. సగుణ ఉపాసన కూడా ఒక భ్రమనే. ఇది కూడా ఒక భ్రమ. ఈ జగద్భ్రమ ఎట్లనో ఈ సగుణ సాక్షాత్కారం కూడా ఇదొక భ్రమనే. భ్రమ అయినా కూడా మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది.
ఏ విధంగా ఒక దృష్టాంతం చెప్తా వినండి. ఒక దేవస్థానం ఉంది. అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహము, ఒక ఆలయం సపరేట్గా కట్టినారు. మరి లక్ష్మీదేవి యొక్క విగ్రహము పక్కనే ఇంకోవైపు కట్టినారు. అమ్మవారికి వేరే గుడి కట్టారు, అయ్యవారికి వేరే గుడి కట్టారు. అయితే ఆ భక్తులు వాళ్ళు ఏం చేశారంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కిరీటం పైన ఒక వజ్రాన్ని, ఒక మణిని ఆ కిరీటంలో అమర్చి కిరీటం చేయించి ఆ శ్రీ మహావిష్ణువుకు తలపైన ధరింపజేశారు. అయితే ఒక ఇద్దరు దొంగలకు తెలిసింది అక్కడ మణులు ఉన్నాయంట, ఆ మణులను దొంగతనం చేయాలి అని వాళ్లకు సంకల్పం కలిగి వాళ్ళిద్దరు కూడా ఒకనాడు రాత్రి మధ్యరాత్రి వాళ్ళు దొంగతనం చేయడానికి అన్ని సామాగ్రులు తీసుకున్నారు వాళ్ళకు. ఎందుకంటే తలుపులు మూసివేసి ఉంటాయి కదా, మరి వాటిని పగలగొట్టి దాన్ని తీసుకురావాలంటే సామాగ్రులను తీసుకున్నారు. ఇద్దరు కూడా ఆ ఆలయ ప్రాంగణంలోకి వచ్చారు. వచ్చి ఒక ఆయన ఆ గుడిలో ఉన్నటువంటి మణిని తీసుకోవడానికి ప్రవృత్తుడే ఆ గుడికి ఎదురుగా వస్తున్నాడు. ఇంకొక ఆయన ఈ గుడిలో ఉన్నటువంటి మణిని తీసుకోవడానికి ఈ గుడికి ఎదురుగా వస్తున్నాడు. వస్తూ ఉండగా ఇట్లే వరండా ఉంది, గుడి లోపల గర్భగుడి ఉంది, ఇట్లా వరండా ఉంది ముందు, అపవరకం అంటారు దానికి. అయితే వాళ్ళు వస్తూ ఉండగానే, అంత దూరంలో వాళ్ళు ఉండగానే ఇక్కడ ఈ వరండాలోనే గుండ్రంగా ప్రకాశం కనపడింది. వాళ్ళకు అనిపించింది, అబ్బా మేము ఏ దొంగతనానికైతే వచ్చినామో ఆ మణి మాకు ఎదురుగానే వచ్చింది అని అనుకున్నారు వాళ్ళు. ఆ ప్రకాశాన్ని చూసి, అది మణి కాదు ప్రకాశం, అది గుండ్రంగా ఉందన్నమాట. అయితే ఆ ప్రకాశం ఎక్కడిదంటే ఆ గుడిలో ఏదైతే మణి ఉన్నదో ఆ మణి ప్రకాశము ఆ కిటికీ గుండా, రంధ్రం గుండా అది బయటపడింది ఆ వరండాలో. ఆ ప్రకాశమే మణి అనుకున్నారు వాళ్ళు. ఆ గుడి ఎదురుగా కూడా అట్లే ప్రకాశం పడింది, ఈ గుడి ఎదురుగా కూడా అట్లే ప్రకాశం పడింది. ఆ ప్రకాశాన్ని చూసి వాళ్ళు నిజంగా మణి అనుకున్నారు. ఇప్పుడు ఆ ప్రకాశాన్ని మణి అనుకోవడం భ్రమణ ప్రమణ చెప్పండి? భ్రమ కదా. కానీ వాళ్ళు తీరా ఆ ప్రకాశం దగ్గరికి వచ్చి అది మణి అనుకొని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆడ చేయి పెడితే మణి దొరకలేదు. ఏముంది? ప్రకాశం. ఓ మణి అనుకున్నామే మేము, ఇది మణి కాదు కదా, కేవలం ప్రకాశమే కదా, వెలుతురు కదా అనుకున్నారు. అనుకొని వాళ్ళు కొంచెం ఇంకా కొద్దిగా బుద్ధిని పని చేయించారు, బుద్ధికి పని పెట్టారు, కొంచెం ఆలోచన చేశారు. ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది, దేని ప్రకాశం ఇది అని విచారం చేసి ఆ ప్రకాశాన్ని అనుసరించి వాళ్ళు ఆ కిటికీ వైపు వచ్చారు. కిటికీ ఆ రంధ్రం గుండా ప్రకాశం వస్తుంది. ఆ కిటికీ రంధ్రం నుంచి చూశారు. ఇతడు చూశాడు, అతడు చూశాడు. ఇతనికి ఆ కిరీటంలో ఉన్నటువంటి మణి ప్రకాశమే ఆ కిటికీ గుండా వస్తుంది. అది చూసి, ఓహో దేనికోసం అయితే వచ్చానో అది దొరికింది అనుకున్నాడు. ఇక వాడు చేసే పని చేశాడు, రత్నాన్ని దొంగిలించాడు. ఇక ఇంకొక అతడు ఆ లక్ష్మీదేవి యొక్క విగ్రహం ఆ ఆలయం ముందు వచ్చినటువంటి వాడికి కూడా అదే అట్లే ప్రకాశం కనపడింది. ఆ ప్రకాశాన్ని చూస్తూ వాడు కిటికీ దగ్గరికి వెళ్ళాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీల నుంచి చూస్తే ఆ ప్రకాశము దీప ప్రకాశం. దీపం పెడతారు కదా గుళ్ళో ఎప్పటికీ 24 గంటలు. ఆ దీప ప్రకాశం వచ్చింది. వానికి మణి దొరకలే. ఆ దీప ప్రకాశం ఉంది, అందులో మణి లేదు. ఇక్కడ విష్ణు యొక్క ఆలయంలో మణి దొరికింది. అయితే ఒకనికి మణి దొరికింది, ఒకనికి దొరకలేదు. అయితే ఇద్దరు కూడా ఆ ప్రకాశం చూసే మణి అని బ్రహ్మచేత ప్రవృత్తులైనారు. కానీ ఆ ప్రకాశమునే మణి అనుకొనుట భ్రమ అయినా కానీ ఆ ప్రకాశాన్ని అనుసరించి వాడు ముందుకెళ్తే వానికి మణి దొరికిందా లేదా? భ్రమ అయినా కూడా వానికి సఫలమైంది. ఆ ప్రకాశమే మణి అనుకోవడం భ్రమ, కానీ అది సఫలమైంది, మనకి మణి దొరికింది. కానీ ఒకనికి విఫలమైంది కదా. అట్లా మనం కూడా సగుణ సాకార రూపమైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించి ఉపాసించినట్లయితే మనకు సగుణ సాక్షాత్కారం అవుతుంది. కానీ ఆ సగుణ సాక్షాత్కారమే సత్యం కాదు, అది భ్రమనే. ఏ విధంగా ప్రకాశాన్ని చూసి మణి అనుకున్నట్టు అది భ్రమనే. కానీ ఆ ప్రకాశాన్ని అనుసరించి అతడు ముందుకు వెళితే అతనికి నిజమైన మణి దొరికింది. అదేవిధంగా మనకు సగుణ సాక్షాత్కారం అవ్వడం ఏదైతే ఉందో ఇది భ్రమనే. అయినప్పటికీ కూడా ఆ సగుణ సాక్షాత్కారం ద్వారా మనకు నిర్గుణ సాక్షాత్కారం అవుతుంది, అది సఫలమవుతుంది. అందుకని ఇప్పుడు ఆ సగుణ సాక్షాత్కారము వ్యర్థం అంటావా? వ్యర్థమా?
కాదు. సగుణ సాక్షాత్కారం అయింది కాబట్టే నీకు మనసు స్థిరపడింది, శుద్ధపడింది. ఆ సగుణ బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత నువ్వు నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోగలిగావు. అందుకని అది వ్యర్థము కాదు. అందుకని మనము ఉపాసన చేయకుండా ఉండరాదు. సగుణ ఉపాసన కూడా తప్పకుండా చెయ్యాలి. చేస్తేనే నిర్గుణ సాక్షాత్కారం అవుతుంది. కానీ ఇదే సత్యం మాత్రం కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఎప్పుడైతే సత్యం కాదని తెలిసిన తర్వాత ఇంకేం చేస్తాం మేము? ఆ సత్యమే కాదా? ఇక మిథ్య అయిన దాన్ని ఇక మేమే ఆరాధన చేయాలి, మేమేం పూజ చేయాలి అతనికి ఇక అని అనుకుంటారు కదా మీరు. రేపటి నుంచి ఇక మీరు మూర్తి పూజ మొత్తం బంద్ చేస్తారు. ఇక చేయరా? బంద్ చేస్తారన్నట్టు. చేస్తామంటే బంద్ చేస్తారన్నట్టు. అంతేనా? ఆపరాదు. ఎందుకంటే దాని ద్వారానే మనం నిర్గుణ బ్రహ్మ లోపల ప్రవేశమయ్యేది ఉంది. కాబట్టి మనం చేసే సాధన ఇప్పుడు ఏ స్థాయిలో ఉండి మనకు అనుకూలమైనటువంటి సాధనను అవలంబించి ఏ స్థాయిలో మనము భగవంతుని ఆరాధన చేస్తున్నామో, అర్చన ఉపాసన చేస్తున్నామో అది అట్లే కొనసాగించాలి. దాన్ని ఆపకూడదు. పోగా 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 నీకు ఆ సామర్థ్యం వచ్చినప్పుడు నిర్గుణ సాక్షాత్కారం అవుతుంది. అట్లా అన్నమాట. అందుకని శాస్త్రంలో అనేక సాధనాలు చెప్పింది ఉన్నది. ఏ సాధన కూడా వ్యర్థం కాదు. ఎందుకంటే ఆ అధికారికి ఆ విధంగా చెప్పడం అయింది కదా. ఒకనికి రామరామ అని కూడా అనరాదు. వాల్మీకి అనొచ్చిందా? ఆ రత్నాకరునికి రామరామ అంటే కూడా రామరామ అని కూడా అననికి రాలేదు. మరా మరా ఆ మరి ఈ మరి ఆ మరి ఏదో ఉట్టిగా కథ చెప్తా. అది శాస్త్రంలో లేదు. కానీ రామాయణంలో ఇట్లా లేదు, అట్లా వర్ణన లేదు. ఏదో ఉట్టిగా మనకు చెప్పుకోవడానికి అదొక మర్రి చెట్టు ఉన్నది, ఇదొక మర్రి చెట్టు ఉన్నది. అదేంటిది? ఆ మర్రి. ఇదేంది? ఈ మర్రి. ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఆ మర్రి రామాయణం కదా. ఇట్లా అయినా ఒక వినోదంగా కథ చెప్తారు. అంటే ఆ రామరామ అనే వానికి కూడా ఒక ఉపాయం ఆ మర్రి ఈ మర్రి అనే ఒక సాధననే కదా. అట్లా చెప్పింది ఉన్నది. నువ్వు జపం చేసుకో, తపం చేసుకో, నీ స్తోమతను బట్టి, నీ అధికారాన్ని బట్టి ఈ విధంగా సాధన చేసుకో అని శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రం చెప్పినటువంటి సాధన వ్యర్థం కాదది. ఎందుకంటే వాని యోగ్యత అంతవరకే ఉంది. అందుకని వాని యోగ్యత అనుసారంగా వానికి చెప్పవలసినటువంటి సాధన వానికి చెప్పింది. అదే ఇప్పుడు ఒక తల్లే ఉన్నదనుకో, చిన్న శిశువు ఉన్నాడు, వానికి ఉగ్గు కూడా తినేటువంటి స్తోమత లేదు. కేవలం పాలు మాత్రమే ఇస్తుంది. వానికి పాలు మాత్రమే వాడు జీర్ణించుకోగలడు, ఉగ్గు కూడా జీర్ణించుకోలేడు. ఇంకా కొంచెం వానికి స్తోమత వచ్చిన తర్వాత ఉగ్గు తినిపిస్తుంది. ఇంకొంచెం అయిన తర్వాత వానికి కొంచెం మెత్తగా అన్నం చేసి తినబెడుతుంది కదా. ఇంత నెయ్యి వేసి మంచిగా కమ్మగా మా అన్నాన్ని ముద్దగా చేసి తినబెడుతుంది. ఇంకొంచెం స్తోమత వచ్చిన తర్వాత వానికి ఓ ప్లేట్ లోపల వేసి ముంగట పెడుతుంది, తిను అంటుంది కదా. ఇంకా వాడు ఇంకో మంచిగా కొద్దిగా చాలా పెద్దోడైతే వానికి గట్టి రొట్టెలు చేసి తినబెడుతుంది. అంటే మరి ఇన్ని తీర్ల ఆ తల్లి వానికి తినబెడుతుంది. ఎట్లా? వాని యోగ్యతను చూస్తూ, వాని సామర్థ్యాన్ని చూస్తూ ఆ తల్లి వానికి తినబెడుతుంది కదా. అట్లా మనకు శాస్త్రం కూడా మనకు 1000 తల్లుల కంటే కూడా చాలా మెత్తనైనటువంటి హృదయం కలదన్నమాట మనకు వేదం. అందువల్ల వేదము మనకు అనేకమైనటువంటి ఉపాయాలు చెప్పింది. ఒకరి జపం అని, ఒకరి తపం అని, ఒకరి ధ్యానం అని, ఇట్లా అనేక రకాల ఉపాయాలు చెప్పింది. అవన్నీ వ్యర్థం కాదు. ఎవరెవరికి ఏ యోగ్యత ఉందో వాళ్ళ అధికారాన్ని చూసుకొని ఆ సాధనను అవలంబించి వాళ్ళు ముందుకు పోవాలి అని ఈ విధంగా ఉద్దేశంతో చెప్పిందనమాట. కాబట్టి అన్ని సాధనాలు కూడా మనకు ఉపయుక్తమే ఉన్నాయి. ఎవరికి యోగ్యత ఎట్లా ఉంటే ఆ సాధనను అవలంబించి సాధన చేసుకుంటూ పోవాలి. కానీ అది అంత మిథ్యనే ఉన్నదని చెప్పి మనం చేసే సాధన కూడా వదులుకుంటే మనం ఇది సాధించలేము, అది సాధించలేము, ఉభయభ్రష్టులం అయిపోతాం. అందుకని మేము యోగ్యతను బట్టి మీకు అనుకూలమైన సాధనను ఎన్నుకొని మీరు భగవత్ సాధన చేసి ధన్యులు కాండి. అయితే ఇక్కడ భగవంతుడు మనకు సర్వాత్మ భావన కలుగుతుంది ధ్యాన యోగం చేత అని అంటూ ఆ ధ్యాన యోగం యొక్క ఫలితాన్ని చెప్పినాడు. ఇక్కడ ఫలం చెప్పినాడు. సరే, ఇక మిగతా విషయము సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.